2026 ఏప్రిల్లో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అవి 1 అస్సాం, 2 పశ్చిమ బెంగాల్, 3 తమిళనాడు, 4 కేరళ, 5 పుదుచ్చేరి. పుదుచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతం. అస్సాం రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలుంటే వీటిలో బీజేపీకి చెందిన ఎన్డీఏ కూటమి 102 స్థానాల్లో గెలుపొందింది. హిమంత బిశ్వ శర్మ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలుంటే వీటిలో బీజేపీ 207 స్థానాలలో గెలుపొంది మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని ఏర్పాటు చేసింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలుంటే వీటిలో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యాబలం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే వీసీకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఐఎం సహాయంతో సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేరళ రాష్ట్రంలో మొత్తం 140 స్థానాలుంటే వీటిలో ఐఎన్సికి చెందిన యూడిఎఫ్ కూటమి 102 స్థానాల్లో గెలుపొందింది. విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలుంటే వీటిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమి 18 స్థానాలు గెలుపొందింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్ రంగస్వామి 2011 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు, గెలుపొందినటువంటి ముఖ్యమంత్రులు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.